అసెంబ్లీలో చట్టం పెట్టినప్పుడు ఆ దొరవారి తొత్తులు అసెంబ్లీలో ఎలా ప్రవర్తించారో ఒక నరరూప రాక్షసుల్లా ఇటు నా మీద అటు స్పీకర్ గారి మీద ఆ చట్టానికి సంబంధించిన కాగితాలన్నిటినీ చించి మా మీద విసిరి ఈ చట్టాన్ని ఆపటానికి ఎలా ప్రయత్నించారో మీరందరూ ప్రత్యక్షంగా టీవీల్లో చూశారు. అయినా కూడా ఇది పేదవాడి ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు కష్టాలు తీర్చే ప్రభుత్వం. అటువంటి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో దేనికి తల ఒగ్గకుండా అదరకుండా బెదరకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో పేదవాడి కష్టాలు తీర్చే ఈ భూభారత చట్టమే భవిష్యత్తులో మనకి శ్రీరామ రక్ష అని తలంచి ఈ చట్టాన్ని పాస్ చేసుకొని 2025 జనవరి 4వ తారీఖున ఈ చట్టం రూపంలో ఇది భూభారతని తీసుకొచ్చుకున్నాం.